ఏం లేదు భయ్య. మన సెంట్రల్‌లో గెలిచిన పార్టీ ఏదైతే ఉందో, అది ఎన్నికలకు ముందు కొంచెం వరకు రేట్లు తగ్గియడం ఇవన్నీ చేసి, ఎన్నికల తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రోడ్ ట్యాక్స్ పెంచేసి, పెట్రోల్ మీద జీఎస్టీ వేసి, ఇట్లా ఇంకా ఎక్సెట్రా వస్తువుల మీద రేట్లు పెంచడము, ఇవన్నీ అదేదో ఎలక్షన్ ముందే చేస్తే చాలా బాగుంటుంది భయ్య. ఎలక్షన్స్ ముందు ఒక ప్రైజ్ పెట్టి, గెలిచిన తర్వాత ఇంకొక ప్రైజ్ పెట్టి అంటే ఇంకొక 5 ఇయర్స్ వరకు వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు అడగలేరు అనే ధైర్యంతోనే ఇట్లా పెంచడము. మొత్తానికైతే జనాలు పెద్ద పిచ్చిపుకోళ్ళు భయ్య. సారీ అట్లా మాట్లాడుతున్నాను. జనాలు అయితే మొత్తానికి ఎర్రోళ్ళు. ఎందుకంటే ఎవరైనా ఎవరు గెలిచినా ఏదో ఒక విధంగా ఆదాయం వాళ్ళ ఆదాయం జనాలు ఎట్లా తిరిగి జనాలు గుర్తుదెంగనికే ట్రై చేస్తారు ఎవరు గెలిచినా. ఆ హామీలు ఈ హామీలు ఇవి అని చెప్పి అవని చెప్పి లాస్ట్కు జనాలు ఎత్తుకులేతారు మధ్యలో. కాకపోతే ఇవేం ట్యాక్సులు భయ్యా, ఇట్లా అంటే ఇప్పుడు చిన్న చిన్నగా 1%, 2%, 3% ఇట్లా పెంచుకుంటూ పోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా శ్రీలంక లాగా, పాకిస్తాన్ లాగా ఖచ్చితంగా వెనకబడిపోద్ది. దీనివల్ల పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి, హై లెవెల్లో ఉండే వాళ్ళకి ఏం పెద్ద ఫరక్ పడదు అసలు. ఆ రూపాయి 2 రూపాయలు ఈ ఇయర్కి 2 రూపీస్ పెంచి నెక్స్ట్ ఇయర్కి 5 రూపీస్ పెంచి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎగ్జాక్ట్లీగా మనం చూసిపోతారు. పిచ్చి పూకోళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అదొక మిడిల్ క్లాస్ వాళ్ళే. అబ్జల్యూట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళే భయ్యా. ఎక్కడైనా పని చేయడానికి వెళ్తే బయట కూలీలు పెంచరు. ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేసి చదువుకొని రాద్దామా అంటే పేపర్ లీక్ చేసి పడదింగుతారు. వీళ్ళే అన్నీ అన్నీ వీళ్ళ చేతిలోనే. కానీ ఎవడో ఒక్కడు బై ఛాన్స్లో లక్ ఫేవర్లో జాబ్ కొడతాడు. కానీ మిగతా వాళ్ళందరికీ ఇట్లా పేపర్ లీక్ చేసి ఇంకెన్ని రోజులు ఇదంతా జరుగుతుందేమో మరి. లిటరల్లీ ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసుకుంటారు, రోజు ఎట్లా గడుస్తుంది అది ఇది అని. మొన్న ఇంతకుముందు నూనె రేటు 115, 110 అట్లా ఉండేది. ఇప్పుడు 120 రూపాయలు. అయినా కానీ కొంటారు, తప్పదు కాదు. ఎందుకంటే వాళ్ళకి నిత్యావసరాలు, ఇంకా నూనె లేకపోతే కూరలు ఏం చేసుకుంటారు. ఇట్లా చిన్న చిన్న వాటి మీద, పాల మీద రేట్లు పెంచి నిత్యావసరాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద రేట్లు పెంచి ఇదైతే చాలా చాలా బాధాకరంగా ఉంది నాకైతే. మిడిల్ క్లాస్లో ఉసురు కొట్టుకొని చచ్చిపోతాం తొందరలో. ఎట్లయినా మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఎట్లయినా వీళ్ళని భరించగైతే తప్పదు. కానీ ఏం చేయలేము ఇంకా అందరితో పాటు ముందుకెళ్ళడమే. కానీ ఆ పెట్రోల్ పైన, డీజిల్ పైన జీఎస్టీ వేయడం ఏంది భయ్యా? రోడ్ ట్యాక్స్ మీద 5% వేసిండు. ఓకే, ఆ 5% రోడ్ ట్యాక్స్ మీద 5% పడితే, అంటే రోడ్డు ట్యాక్స్ అంటే ఏవేవైతే సామాన్లు రవాణా జరుగుతున్నాయో వాటి మీద కూడా ఆటోమేటిక్గా ధరలు పెరగడం జరుగుతుంది. ఎందుకంటే రోడ్ ట్యాక్స్ పెరిగిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా దాంట్లో ట్రాన్స్పోర్ట్ జరిగే సామాన్లు, వస్తువులు ఇవన్నీ రేట్లు పెరగడం జరుగుతుంది.
లాస్ట్కి జనాలను అయితే బుద్ధ దెంగి ఇడిచిపెడతారు. ఓకే, నేనేమన్నా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఓకే, బాయ్.